హాయ్ నమస్తే వెల్కమ్ టు సౌందర్య ట్రెండ్స్. ఈరోజు మనం ఇడ్లీ పిండితో ఊతప్పం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఆనియన్ని సన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, నెక్స్ట్ మనకి క్యారెట్ కూడా పీల్ తీసేసి దాన్ని తురుముకుని పక్కన పెట్టుకోవాలి. నార్మల్గా అయితే మనం వెజిటేబుల్స్ పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తినరు, అన్నీ మనం తీసి పక్కన పడేస్తూ ఉంటారు కదా. అందుకని అలాంటప్పుడు మనం కర్రీలో చేసినా కూడా ఇవన్నీ ముక్కలు ఎక్కువ తీసి పక్కన పడేస్తారు. ఇలా హెల్తీగా మనకి అన్ని వెజిటేబుల్స్ కూడా కొంచెం తినేలాగా ఈ టమోటా, క్యారెట్ ఇలాంటివన్నీ మంచిగా పీసెస్ లాగా కట్ చేసుకుని ఇవి మనం ఈ ఇడ్లీ పిండిలో కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఇడ్లీ పిండిలో వేసుకుని మనం ఇలా ఊతప్పంలాగా రెడీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, ఏం ముక్కలు తీయరు. ముక్కలు తీసి పక్కన పెట్టడానికి కూడా వాళ్ళు ఏం పక్కన పెట్టరు, ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. మనకి ఇడ్లీ రోజు తినాలంటే బోరు కొడుతుంది, మనమే తినలేం కదా. పిల్లలు అలా ఎక్కువ 2 days ఇడ్లీ తినలేరు కాబట్టి ఫస్ట్ డే ఇడ్లీ వేసి సెకండ్ డే ఇలా ఊతప్పం ప్రిపేర్ చేయండి. అందుట్లోనే కొంచెం నేను జీలకర్ర, సాల్ట్ వేసాను. ఆ ఇడ్లీ పిండిలో కొంచెం ఇది మనకి బీప్ పిండి కూడా ఉంటుంది కదా, బీప్ పిండి ఒక 2 spoons యాడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కర్డ్, పెరుగు కూడా ఒక 1 spoon యాడ్ చేసుకోండి. నేను ఒక 1 spoon పెరుగు కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ బీప్ పిండి వేసాం కదా, అది ఉండలు కట్టుకోకుండా కొంచెం నీట్గా మిక్స్ చేసుకోండి. పెరుగు కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒక 1 spoon పెరుగు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అది మిక్స్ చేశాక ఒక 5 minutes పక్కన పెట్టి అది కొంచెం మంచిగా నానాక ఆ తర్వాత మనం ఊతప్పం అనేది రెడీ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక నార్మల్ దోశలాగానే మనం రొట్టె వేస్తారు, చాలామంది రొట్టె అంటారు, కొంతమంది ఊతప్పం అంటారు, రకరకాల పేర్లు పెడతారు. ఈ ఊతప్పాన్ని ఇలా అన్ని వెజిటేబుల్స్ మీకు నచ్చినవి, మీకు తినగలిగిన వెజిటేబుల్స్ అన్నీ మీరు వేసుకోవచ్చు. అలాగే బీట్రూట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బీట్రూట్ కూడా తురిమేసి అది కూడా యాడ్ చేయండి, ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. అలా 2 spoons ఇలా వేసి దాన్ని దోశలాగా ఇట్లాగా స్ప్రెడ్ చేయండి. తర్వాత ఒక స్పూన్ లైట్గా ఇది ప్యాన్కి ఆయిల్ తక్కువ వేయండి, ఎక్కువేం అవసరం లేదు, నాన్ స్టిక్ దాని మీద వేస్తున్నా కదా నేను. కొంచెం లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేశాను. అదే కనుక మీరు వేరే కళాయిలో వేస్తే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. అలా కొంచెం సిమ్లో పెట్టి మంచిగా అది కాలే వరకు, ఆ దోశ అనేది ఊతప్పం అని కాలే వరకు అటు పెట్టండి. మంచి ఫ్లేవరు కొంచెం గోల్డిష్ కలర్లో వచ్చేదాకా మనకి ఈ ఊతప్పాన్ని కాలనివ్వండి. ఎవరైనా సరే ఇలా ట్రై చేసి చూడండి, తినని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. మా పిల్లలైతే ఇలా వేయడం వల్ల ముక్కలు కూడా పడేయకోకుండా కొంచెం టేస్ట్ ఉండడం వల్ల మంచిగా తింటున్నారు. ఇడ్లీ అంటే మా పెద్ద బాబు ఇడ్లీ అసలు తినడు, ఫస్ట్ డేనే అంతంత మాత్రాన, ఇక సెకండ్ డే ఈ మిగిలిపోయిన పిండితో నేను ఇలా వేస్తాను. ఊతప్పం కానీ అలాగే మనకి గుంట పునుగులు అంటారు కదా, పొంగనాలు కానీ ఇలా ట్రై చేసి చూడండి. సేమ్ ఇదే పిండితో పొంగనాలు కూడా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలా 1 side కాలిన తర్వాత దాన్ని నీట్గా తిరగేసుకోవాలి. ఆ ఊతప్పాన్ని స్లోగా అంటుకుపోకుండా బ్రేక్ అవ్వకుండా కొంచెం ఊతప్పాన్ని స్లోగా తిరగేసుకునేది చూడండి. మంచిగా లైట్ గోల్డ్ కలర్లో ఊతప్పం బాగా కాలింది. మనకి హైలో పెట్టుకుంటే ఎక్కువ మాడిపోతుంది, ఇడ్లీ పిండి కదా, అందుకని కొంచెం సిమ్లో పెట్టుకొని ఈ ఊతప్పాన్ని కాల్చుకోండి, బాగుంటుంది టేస్ట్. దీనిలో పల్లీల చట్నీ అండ్ అల్లపు చట్నీ సర్వ్ చేసుకుని టేస్ట్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మా పిల్లలకి ఇదైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా నెక్స్ట్ టైం ఇలా ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.